ఏమన్నాడు? నీ తోడు ఇద్దరినీ కాపాడు, ఇద్దరికీ తోడుగా ఉండు, ఇద్దరి మీద నీ దయ, నీ కరుణ, నీ కటాక్షము, నీ ప్రకాశము కుమరించు, అందరినీ కాపాడు. దేవునికి స్తోత్రం. ఇది సామ్ ఆఫ్ యూనిటీ. ఇది ఐక్యత. మా వారు, మా బంధువులు, మా రక్త సంబంధికులు, క్రీస్తులో మాకు ఏర్పరచబడిన బంధుజనాంగం కొంచెం దూరంగా ఉన్నారు ఇప్పుడు. కానీ మమ్మందరినీ ఒక్క చోట సమకూర్చయ్యా, మమ్మందరినీ మళ్ళా రప్పించయ్యా, మమ్మందరినీ ఒక చోటకి చేర్చయ్యా. గొప్ప విషయం ఏంటంటే ఈ ఎఫ్రాయిము మనష్షే యోసేపు కుమారులు అయితే బెన్యామీను యోసేపు ఒక్క తల్లి పిల్లలు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు హల్లెలూయా? ఒక్క రక్త సంబంధం చెప్పడానికి చెప్తున్నాను. యోసేపు కుమారుడు బెన్యామీను చెప్పాలి మరి. యోసేపు కుమారుడు ఎవరు? ఎఫ్రాయిము, మనష్షే. బెన్యామీను, యోసేపు ఒక్క తల్లి బిడ్డలు, రాహేలు కుమారుడు. అంటే ఏమిటి? మళ్ళీ ఒక్క రక్త సంబంధం, కానీ రెండు రాజ్యాలుగా విడిపోయి ఉన్నారు. ఇప్పుడు ఏమనంటే మా అందరిని ఒక చోటగా చేర్చయ్యా. ఎంత గొప్ప ప్రార్థన ఇది. వాస్తవానికి మేము విడిపోతేనే వచ్చిన నేను మళ్ళీ చెప్తున్నాను, ఇక్కడ ఎవరైనా కలిపి కదా నేను విడిపోవడానికి గురించి మాట్లాడటం లేదు, అది వేరే. నేను దేవుని బిడ్డల గురించి మాట్లాడుతున్నాను. విడిపోవడం వలన మా బలం తగ్గిపోతుందయ్యా, విడిపోయినందువల్ల మా కష్టాలు పెరిగినాయ్యా, మమ్మందరినీ కలిపి ఒక చోట బలమైన జనాంగంగా చెయ్యయ్యా అని చేస్తున్నాను ప్రార్థన. మనకి కొన్ని నీతి కథలు కూడా చెప్తూ ఉంటాం. 4 ఆవులుంటే సింహం ఏం చేయలేక వాటిని ఎలాగైనా వేడి చేయాలని చూస్తుంది అని ఒక ఎద్దు దాని ఒంటరిని చేసిన తర్వాత దాని మీద పడి చంపేస్తుంది అని ఒక కథ చూస్తాము. అంటే విడివిడిగా ఉండడం వల్ల బలం తగ్గిపోతుంది, సంఘటితంగా ఉండడం వల్ల శక్తి పెరుగుతుంది. దేవుని వాక్యం కూడా అదే మాట్లాడుతున్నా. అయ్యా, ఒక్క తల్లి బిడ్డలైన యోసేపు బెన్యామీనులు విడివిడిగా ఉంటే ఏం బాగుంటుందయ్యా? ఇద్దరు కలిసి ఉండాలి, కలిసి ఉండాలయ్యా. మేము కలిసి ఉండాలి, దేవుని బిడ్డలంగా మేము కలిసి ఉండాలి, దేవుని ప్రజలుగా కలిసి ఉండాలి. నీ కొరకు ఏర్పాటు చేయబడిన మేము ఎంతైనా కలిసి ఉండాలి, నీవు నాటిన మేము ఎంతైనా కలిసే ఉండాలి. ఎన్ని కొమ్మలుగానైనా వీడి ఉండొచ్చు, కానీ ఒక్కటే మ్రానుకే ఉండాలి. మేము శాఖలుగా మేము విస్తరించవచ్చు, కానీ ఒక్కటే చోట లోతుగా పాతుకొని పోయి ఉండాలి అన్న. ఇది స్పిరిట్ ఆఫ్ యూనిటీ, ఐక్యత, ఆత్మ. అందుకే దాని వేరు లోతుగా పారి అది దేశమంతటా వ్యాపించి. అది వాస్తవానికి దేవుని బిడలుగా మన ఎదుగుదల అలా ఉండాలి. ఒక్కటే చోట వేరుపారి శాఖోపశాఖలుగా పైకి ఉపరితలంలో వ్యాపించాలి. ఆ ప్రార్థన చేస్తున్నాడు కీర్తనకారుడు. మేము అందరము ఒక్క వేరున ఉండవలసిన వారము శాఖోపశాఖలను విభజిస్తాం, విస్తరిస్తాం. అది దేవుని ఆశీర్వాద సూత్రం. విస్తరించండి, కానీ ఒక్క చోట వేరుపారండి. హల్లెలూయా. మనమందరము మన సంఘం ప్రైజ్ ది లార్డ్ ఫెలోషిప్ సంఘంగా మనమందరము ఒక సహవాసంలో వేరుపారి బాహ్యంగా ఉపరితలంలో శాఖోపశాఖలుగా విస్తరించడం అనేది చాలా గొప్ప విషయం. కానీ డిఫరెంట్ వృక్షాలుగా ఉండడం కాదు. దేవుని ప్రేమలో ఒక సహవాస వృక్షంలో శాఖోపశాఖలుగా భూమి అంతటా వ్యాపిస్తే ఎంత గొప్ప ఒక్క మహావృక్షంగా పిలువబడడం. అందుకనే దేవుని దాసుడు ప్రార్థిస్తూ అంటున్నాడు, అయ్యా నీ ముఖకాంతి మేము నీ ప్రజలం, నీ గొర్రెలం, ఇశ్రాయేలు కాపరి అంటున్నాడు. నీ గొర్రెలం, నీ ప్రజలం. ఇంకా అంటున్నాడు, మేమందరం ఒక్క రక్త సంబంధికులం, మేమందరం కలిసే ఉండాలి. మంచిది. చక్కని కీర్తనలు ధ్యానం చేశాం. దేవుడు ఈ తలంపును కూడా మన మనసులో తీసుకుని వస్తున్నాడు. మనం అందరం ఒకటి కావాలి. మనం 2014 మొదటి
సంవత్సరం మనం ధ్యానం చేసినప్పుడు వాళ్ళందరూ తిరిగి రావాలని మనం ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ ఈ ప్రార్థన అవసరతల లిస్ట్ సరిపోకుండా ఒక బుక్ కావాలని మనం ప్రార్థన చేశాం. అంతమంది విస్తరించాలి, పోయిన వారందరూ మళ్ళీ తిరిగి రావాలి, ఈ స్థలం పట్టకూడదు, మనం ఇంకా విస్తరించాలి, అది మన ఆశ. మనందరం రక్త సంబంధికులు, మన కుటుంబం అంతా కలిసి. నేను చూస్తూ ఉన్నాను, ఏదో యాడ్ చూపిస్తూ ఉన్నారు, విమ్ బార్ గురించి యాడ్ చూస్తాను. ఆ యాడ్లో అస్సాం దగ్గర అంటే నార్త్ ఈస్ట్లో ఒక కుటుంబంలో, ఒకే కుటుంబంలో 167 మంది ఉంటారంట. వాళ్ళందరూ భోజనానికి కూర్చుంటే పాత్రలు తోమడానికి 1.5 గంట. తొందరగా మీరు పలానా మాకు ఎక్కడ ఉంటుంది, ఇవన్నీ తోమకోరు కదా అంటున్నారు ఆడవాళ్ళు. అప్పుడు లేదు, మీకు తొందరగా పని అయిపోతుందని వింపాలిస్తున్నారు. ఆ కుటుంబంలో దాదాపుగా 167 మంది కలిసి ఉంటారంట. నాకు అప్పుడు అనిపించింది, ఎంత సంతోషంగా ఉన్నారు తెలుసా. పిల్లలందరూ పరిగెత్తున్నారు. నేను అనుకున్నా ఏదో ఫంక్షన్ జరుగుతున్నారు, కాదు, వాళ్ళ ఇంట్లోనే భోజనాలు దాదాపు 100 కుర్చీలు వేసుకొని కూర్చుంటారు చుట్టూ. ఎంత సందడిగా ఉంది. అదే సంబరం. తిరునాళ్ళ మనం బావుల భాషలు చెప్పాలండి. దేవుని కుటుంబం. అందుకే కీర్తనకారుడు అంటాడు, ఆహా సహోదరులందరూ ఐక్యత కలిగి ఉన్నది ఎంత మేలు, ఎంత మనోహరము. ఎంత మనోహరం అంటే అది అహరోను తలపై పోయబడి తన గడ్డము మీదగా కాలుచు అంగీల అంచుకు దిగజారుచున్నట్టుగా ఉన్నది. వాస్తవానికి అది ఎంత బ్యూటిఫుల్ ఎక్స్ప్రెషన్ అంటే దాదాపుగా 36 రకాల సుగంధ సంభారములు మేళవించి ప్రతిష్ఠించి చేసిన ఆ తైలము అహరోను మీద పోస్తేనంట ఆ గుడారము చుట్టూ కొన్ని కిలోమీటర్ల వరకు వ్యాపిస్తుందంట దాని సుగంధం కలిసి ఉంటే. ఏ సంభారం కొద్దిగైనా తక్కువైనా ఆ తైలం అంత వాసన రాదు. అహరోను దాని గడ్డ మీద ఆయన తల మీద పోస్తే ఆయన బయలుదేరాడు అంటే ఎక్కడో దూరంగా ఉన్న వాళ్ళు ఇప్పుడు ఇదిగో ప్రధాన యాజకుడు బయలుదేరాడు, ఆయన పర్ణశాలకు పోతున్నాడు అని వాళ్ళు కూడా వస్తారంట. అట్లా ముక్కు పుటాలు అదిరిపోతాయి, అంతటి సుగంధం. ఎప్పుడు ఈ 36 రకాల సంభారములు మొత్తం కలిసిపోతే మర్జర్ కావాలి, పొడుగు కావాలి, అన్ని ఒక్కటి అయిపోవాలి. అప్పుడు అయిపోయిన తర్వాత ఒక్కటొక్కటిగా పిలవడాన్ని తైలం అంటారు. హల్లెలూయా, అది ప్రతిష్ఠిత తైలం. అట్లా అయిపోవాలి మనం అందరం. రైతు ఫెలోషిప్ చర్చిలో పుట్టి పెరుగుతూ కలపబడుతున్నాం మనం అందరం ఒక కుటుంబంగా. ఈ 2014 ముగిసే నాటికి ఇది గొప్ప సంతోషకరమైన ఈవెంట్గా లెట్ us celebrate ప్రైజ్ ది లార్డ్ ఫెలోషిప్ స్పెషల్ సెలబ్రేషన్. ఎలాగంటే యూనిటీ సెలబ్రేషన్ ఒకటి చేసుకునే రోజు రావాలి. అందరూ సంతోషంగా, అన్ని కుటుంబాలు సంతోషంగా వచ్చే ఒక రోజు రావాలి. అందుకే కీర్తనకారుడు అంటున్నాడు, ఎస్ మేమందరం ఒక్క తల్లి బిడ్డలం, ఒక్క తల్లి బిడ్డలం. యోసేపు బెన్యామీను ఒక్క తల్లి బిడ్డలు. మేము ఎందుకు ఎక్కడెక్కడో ఉండాలి, మేమందరం ఒక్కటై ఉండాలి. నిజంగా నాకు చాలా సంతోషం కలిగింది ఈ కీర్తన ధ్యానం చేస్తున్నప్పుడు. ప్రార్థన చేద్దాం, మర్చిపోవద్దు కీర్తన మనసులో. కొద్ది నిమిషాలు, నేను 5 నిమిషాల్లో ముగిస్తాను ప్రభురాత్రి భోజన కార్యక్రమం కోసం. నమ్ముతున్నారా? నమ్మిన వాళ్ళందరూ దేవుని స్తోత్రం చెప్పండి. నమ్మిన వాళ్ళందరూ దేవుని స్తోత్రం చెప్పండి. ఒక్కరికి నమ్మకం లేదు, కానీ మీ నమ్మకాలని లేకపోతే మీ అపనమ్మకాన్ని మొమ్ము చేస్తూ నేను 5 నిమిషాల్లో ముగిస్తాను. ఎజ్రా ఇప్పుడు చూడండి, టైము 1:12 అయింది కదా, 1:12 అయింది. నేను 1:17కి ముగిస్తాను. ఎజ్రా గ్రంథము 7వ అధ్యాయము ప్రభురాత్రి భోజన కార్యక్రమం కొరకు ఎజ్రాతో మనం పోల్చుకుంటున్నాం. ఎజ్రా గ్రంథము 7వ అధ్యాయము దయచేసి చదవద్దు, కానీ మీ తర్వాత చదవండి. మొదటి నుంచి 5 వచనాల వరకు చూస్తే చివరి మాట అంటే చదివితే బెటర్ ఏమో. 2వ వచనం హిల్కియా షల్లూము కుమారుడు, షల్లూము సాదోకు కుమారుడు, సాదోకు అహిటాబు కుమారుడు, అహిటాబు అమర్యా కుమారుడు,
యెరాయోతు జెరహ్య కుమారుడు ఉజ్జి, బుక్కి, అబిషువ, ఫినెహాసు, ఎలియాజరు. ఎక్కడ పోయాడు? ఒక్క మాటలో చెప్పాలంటే ఎజ్రా యాజకుడు. ఒక్క మాట, ఎజ్రా యాజకుడు, అహరోను యొక్క ముని మనుడు. ఎజ్రా యాజకుడు. మనమందరం కూడా యాజకులు. దేవుని వాక్యం సెలవిస్తున్న మనమందరమును ఏర్పరచబడిన జనాంగమును, దేవుని సొత్తైన ప్రజలు, అంతకంటే ముందు రాజులైన యాజక సమూహం. మనం అందరము యాజకులం. మరేంటి పాయింట్ ఏంటి? ఇప్పుడు ప్రభురాత్రి భోజన కార్యక్రమం కోసం మనం ఏం పరీక్షించుకోవాలి? ఇక్కడ పాయింట్ వస్తుంది. ఎజ్రా ఒక మంచి దేవుని పరిచర్య బ్యాక్గ్రౌండ్ కలిగినటువంటి, ఒక చక్కని అర్హత కలిగినటువంటి ప్రధాన యాజకుడు కావలసినటువంటి పొజిషన్ లో ఉన్నాడు. మనం అందరం యాజకులు. మొదటి పాయింట్ పోల్చుకుందాం. రెండవది 6వ వచనం. ఈ ఎజ్రా ఇశ్రాయేలు దేవుడైన యెహోవా అనుగ్రహించిన మోషే యొక్క ధర్మశాస్త్రమందు ప్రావీణ్యత గల, ఎంత గొప్ప టెస్టిమనీ అండి, ఎంత గొప్ప సాక్ష్యం! యెహోవా ఇచ్చిన ధర్మశాస్త్రమందు ప్రవీణత కలిగిన శాస్త్రి అంట. దేవుని వాక్యమును క్షుణ్ణంగా ఎరిగినవాడు. దేవుని వాక్యములో ఎంత టాలెంట్ చూపిస్తున్నాడు. ఇంతకు ముందు మనం పాట పాడుకున్నాం. దేవుని పిల్లలు పాట పాడారు. మన తలాంతులు విస్తరించాలి. దేవుని వాక్యం అంటుంది, ఒక తలాంతు విస్తరిస్తే చాలా మంచిది అన్నిటికంటే. అదేంటంటే దేవుని వాక్యం ఎరగడం అనేది గొప్ప తలాంతు. ఆ వాక్యమును ప్రావీణ్యత కలిగి నేర్చుకోవడం అది నిజ తలాంతు. దేవుని వాక్యం ఎజ్రా అట యెహోవా మోషేకు ఇచ్చినటువంటి ఆ ధర్మశాస్త్రములో ఎజ్రా ప్రవీణత కలిగినటువంటి శాస్త్రి. మనమందరూ ఇప్పుడు ప్రశ్న అది, యాజకుడు అయినటువంటి ఎజ్రా దేవుని పరిచయం చేయాలంటే దేవుని నియమం తెలుసుకోవాలి. దేవునికి ఇష్టకరంగా బ్రతకాలంటే దేవుని చిత్తం ఏంటో ఎదగాలి. దేవుని చిత్తం ఏంటి? దేవుని వాక్యం. దేవుని వాక్యాన్ని ప్రావీణ్యత కలిగి తెలుసుకున్నటువంటి శాస్త్రీయత ఎజ్రా. మరి నీవు నేను దేవుని వాక్యాన్ని అట్లా తెలుసుకుంటున్నామా? ప్రవీణత కలిగినటువంటి వారుగా మారుతున్నామా? దేవుని ఇందాక కొంతమంది బెన్యామీను యోసేపు కొడుకంటే అట్లాగే తెలుస్తున్నారు. ప్రావీణ్యత కలిగినటువంటి శాస్త్రులు కావాలి. ఇది మన ప్రశ్న, సవాలు. దేవుని వాక్యమును క్షుణ్ణంగా పరిశీలించడం, దేవుని వాక్యమును అర్థం చేసుకోవడం, దేవుని వాక్యమును అవగాహన చేసుకోవడం, దేవుని వాక్యాన్ని అన్వయించుకోవడం, దేవుని వాక్యమును నడుచుకోవడం, దేవుని వాక్యాన్ని అనుసరించడంలో ప్రావీణ్యత సాధించాలంట. ఎక్స్పర్ట్స్ కావాలి మనం. దేనిలో? రకరకాల వాటిల్లో అవ్వచ్చు, కానీ దేవుని వాక్యాన్ని ఎరగడంలోనూ, వినడంలోనూ, పాటించడంలోనూ ఎక్స్పర్ట్స్ కావాలి. దేవుని ఈ పవిత్రమైన కార్యంలో పాల్పంపులు పొందే మనము ఈ డెసిషన్ తీసుకోవాలి. రకరకాల వాటిలో ఎక్స్పర్ట్స్ అవడం ఒక ఎత్తు అయితే, దేవుని వాక్యంలో ఎక్స్పర్ట్స్ కావడం ఉన్నతమైన లక్ష్యం. మరొక మాట చూద్దాం. 9వ వచనంలో, మొదటి దినమందు తన బబులోను దేశం నుండి బయలుదేరి దేవుని కరుణాహస్తము తనకు తోడుగా ఉన్నందున 5వ నెల మొదటి దినమున యెరూషలేమునకు చేరెను. చాలు. ఈయన ఒక యాత్రికుడిగా కనిపిస్తున్నాడు మనకి ఇక్కడ. మొదటి నెల 1వ తారీఖున బయలుదేరాడు ఒక పని కోసం. 5వ నెల 1వ దినానికి యెరూషలేముకు చేరాడు. ఎలా చేరాడు తెలుసా? దేవుని కరుణా హస్తము ఎజ్రాకు తోడై ఉన్నందున ఆ యాత్ర జయప్రదంగా జరిగి యెరూషలేముకు చేరుకున్నాడు. ఏమని రాయబడుతుంది మన గురించి కూడా? 1 పేతురు 2వ అధ్యాయం 11వ వచనంలో, మనము యాత్రికులమును పరదేశులమై ఉన్నందున అని దేవుని వాక్యం విషయం. మనం కూడా యాత్రికులమే. అయితే దేవుని కరుణా హస్తము ఎజ్రాకు తోడై ఉన్నందున ఆయన జయప్రదంగా చేరాడు. సింపుల్ గా చెప్పాలంటే, ఆయన బలిష్టమైన రెక్కల క్రింద, కరుణ రెక్కల క్రింద తనను తాను అదుపు చేసుకొని, నియంత్రణ చేసుకొని తన యాత్రను ముగించాడు. మరి మనము కూడా యాత్రికులుగా ఉన్నాము. దేవుని బలమైన కరుణ హస్తాల క్రింద ఉన్నామా? ఆయనకు లోబడి ఉన్నామా? ఆయన చిత్తాన్ని చేస్తూ ఉన్నామా? దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎజ్రాకి మనకు పోలిక. 10వ వచనం అయిపోయింది. యెహోవా ధర్మశాస్త్రమును పరిశోధించి దాని చెప్పున నడుచుకొనుచు. ఇప్పుడు చూడండి, యెహోవా ధర్మశాస్త్రమును పరిశోధించి
దాని చొప్పున నడుచుకొని ఇశ్రాయేలుకు దాని కట్టడలను విధులను నేర్పుటకు దృఢ నిశ్చయం చేసుకున్నాను. అబ్బా, ఎంతకో యెహోవా ధర్మశాస్త్రమును పరిశోధించి, మొదటి ఏమిటి, పరిశోధించి దాన్ని బట్టి నడుచుకొని నేర్చుకున్న దానిని నేర్పించడానికి దృఢచిత్తము చేసుకున్నాడంట యెజ్రా. మరి మనం చేసుకున్నామా? ఇలాంటి తీర్మానాలు అనుకున్నాయి. ఈయన సిద్ధంగా ఉన్నాడు. ఎంత సిద్ధంగా ఉన్నాడంటే దేవుని ధర్మశాస్త్రాన్ని పరిశోధించడానికి, దాన్ని బట్టి నడుచుకోవడానికి, నడుచుకున్న దాన్ని నేర్పించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. 2 తిమోతి 2:15 ఒక మాట రాయబడి చదివి నేను ముగిస్తాను. 2 తిమోతి 2:15 త్వరగా చదువు. దేవుని ఎదుట యోగ్యునిగాను సిగ్గుపడనక్కరలేని పనివారిగాను సత్యవాక్యమును సరిగా నిన్ను నీవే దేవుని ఎదుట కనబరుచుకును. హల్లెలూయా. ప్రభురాత్రి భోజన కార్యక్రమం కొరకు మనకు 3 తలంపులు. ఒకటి, యెజ్రా వలె నీవు నేను శాస్త్రులం, అంతకంటే ముందు యాజకులం. అయితే ఈయన ఎలాంటి శాస్త్రి అంటే ప్రావీణ్యత కలిగినటువంటి శాస్త్రి. దేవుని ధర్మమును క్షుణ్ణంగా ఎరిగినటువంటి వ్యక్తి, దేవుని ధర్మమును నిశ్చితంగా పరిశీలనగా చూసిన వ్యక్తి, ప్రావీణ్యత కలిగినటువంటి వ్యక్తి. నీవు నేను యాజకులమే, దేవుని వాక్యం వస్తుంది, నీవు నేను యాజకులమే. కానీ ప్రావీణ్యత కలిగినటువంటి యాజకులమా, దేవుని వాక్యమును క్షుణ్ణంగా ఎరిగినటువంటి వారమా, పరీక్ష చేసుకోవాలి. లేకపోతే అందు ప్రావీణ్యత కోసం ప్రయత్నం చేయాలి. రెండవ విషయం, యెజ్రా యాత్రికుడిగా ఉంటున్నాడు. అయితే ఆయన దేవుని కరుణ హస్తాల కింద, దేవుని నియంత్రణలో, దేవునికి లోబడుతూ తన యాత్రను జయప్రదంగా ముగించాడు. మరి మనము మన యాత్రలో దేవుని హస్తం క్రింద, ఆయన బలం క్రింద, ఆయన నియంత్రణ క్రింద మనం ఉంటున్నామా పరీక్ష చేసుకోవాలి. అప్పుడే మన యాత్ర జయకరంగా ముగించబడుతుంది. మూడో విషయం, ఆయన వాక్యమును పరిశోధించి దాన్ని బట్టి నడుచుకొని నేర్చుకున్న దాన్ని ఇంకొకరికి నేర్పడానికి సిద్ధంగా ఉన్నాడు. మనము దేవుని వాక్యమును పరిశోధించడానికి సమయం దొరుకుతుందా మనకి? దానిని బట్టి తప్పక నడుచుకునే మనస్సు మనకుందా? ఉంటే ఉంది, అంతవరకు ఓకే. దాని గురించి చెప్పి నేర్పించే బుద్ధి మనకుందా? యెజ్రా అంటున్నాడు, నేను దృఢ నిశ్చయం చేసుకున్నాను. మరి మనకుందా అంటే దృఢ నిశ్చయం? ఉండాలి. ఉండుటకు దేవుడు ఆశపడుతున్నాడు, మన నుంచి కోరుకుంటున్నాడు. ఆయన శరీరాన్ని రక్తాన్ని మన ముందు పెట్టి, ఇదిగో యెజ్రా వలె నీవు కూడా యాజకురాలవే. మరి ఏంటి, నీవు ప్రావీణ్యత కలిగినటువంటి దానివా, ప్రావీణ్యత కలిగినటువంటి వాడవా? మరి యెజ్రా ఇదిగో యాత్రికుడే, నీవు కూడా యాత్రికుడవే. దేవుని కరుణాహస్తాల కింద నిబద్ధత కలిగి, నియమం కలిగి, నిష్ఠ కలిగి ఆయనకు అనుకూలంగా ఉన్నాడు యాజకుడు యెజ్రా. మరి నీవెలా ఉన్నావు? ఆయన బలిష్టమైన రెక్కల కింద దీన మనస్కురాలవై ఉన్నావా? ఇదిగో యెజ్రా వాక్యమును పరిశోధించి దాన్ని బట్టి నడుచుకుని నేర్చుకున్న దాన్ని నేర్పించాలన్న దృఢ నిశ్చయం కలిగి ఉన్నాడు. ఇదిగో దేవుని ఎదుట యోగ్యులుగాను సిగ్గుపడనక్కరలేని పనివారిగా, అంత మాత్రమే కాదు, సత్యవాక్యమును సరిగా విభజించుచు దేవుని ఎదుట నీవు కనబరుచుకున్నట్టు జాగ్రత్త పడమన్న మాటను బట్టి సిద్ధపాటు కలిగి ఉంటున్నావా? పరీక్షతో, ప్రార్థనతో ప్రభు శరీరంలో పాల్గొంటున్నాం. నేను 17కి ముగించాను, కాకపోతే సమరీ ఇవ్వడానికి 2-3 minutes ఎక్స్ట్రా. నేను మీ నమ్మకాలని బొమ్ము చేశాను. ఈరోజు మీ నమ్మకం ఏంటంటే ముగించాడు కదా, నేను ముగించాను, నేను గెలిచాను. కానీ తదుపరి కార్యక్రమం ఏంటంటే ఈ 3 ప్రశస్తమైన ఏరియాస్ యెజ్రాకి మనకున్న సిమిలారిటీస్ని, యెజ్రా సాధించిన వాటిని మనం ఇంకనూ సాధించవలసినటువంటి వాటిని మనం పరీక్ష చేసుకుంటూ నవరాత్రి భోజన కార్యక్రమంలో పాల్గొందాం. ప్రభు మనందరి హృదయములను, తలపులను తట్టి, స్పర్శించి, దృష్టించి, ఏం చేసి మనల్ని తనకు అనుకూలంగా సిద్ధపరచును కాక ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుంటూ